శ్రీనివాస్ రెడ్డి. నేను తైయబ్ సీడ్స్ కంపెనీలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఏరియా చూసుకుంటా. మీ పేరేం పేరన్నా? నర్సింగం తీగల నరసింగం. మీ ఊరేం పేరన్నా? హనుమంతునిపేట, పెద్దపల్లి జిల్లా. ఓకే. పెద్దపల్లి మండలం, గ్రామం హనుమంతునిపేట. మీరు ఏం రకం వేసారని ఇప్పుడు టమాటా? ఈ తైయబ్ సీడ్. ఏం వెరైటీ పేరు? సుమా. మీరు ఈ విత్తనం ఎక్కడ తీసుకున్నారన్నా? ఈ మన పెద్దపల్లిలో రామయ్య, టీ రామయ్య పెద్దపల్లి. అంటే మీరు తైయబ్ సీడ్ మీరు తీసుకున్నప్పుడు మీకు వెరైటీ గురించి ఏమైనా చెప్పిండా? ఏం చెప్పలే, ఇదే ఇచ్చిండు, ఇది తీసుకపో, ఇది మంచిగా కాస్తుంది అని ఇచ్చిండు. మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది విత్తనం గురించి? ఓకే, మంచిగా ఉన్నది. అంటే ఈల్డింగ్ గురించి కానీ, మార్కెట్లో రేట్ అన్నిటికీ మంచిగా ఉంది. పంట దిగుబడి ఎట్లుంది అంటారు? మంచిగా పూత కాపు కానీ, పంట కానీ, కాయ కూడా మంచిగా ఉన్నది. మార్కెట్లో కాయ సైజ్ ఎట్లుంది? మంచిగా ఉన్నది, ఇది తొందరగా అమ్ముడుపోతుంది. మార్కెట్లో రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు 350, 360 కడుతుండ్రు 10 కిలోల రేట్. ఓకే. తెంపినప్పుడు ఎండాలు వెళ్తుందన్న ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? స్టార్టింగ్ 2 వెళ్ళినాయి, పెరిగింది ఇప్పుడు. ఓకే. మీరు ఎన్ని ప్యాకెట్లు వేసారు మొత్తం? 5 ప్యాకెట్లు. 5 ప్యాకెట్లు వేసారు. ప్రజెంట్ మీ ఈ క్రాప్ గురించి మీ సజెషన్స్ ఏమి ఇస్తారు రైతులకి? ఈ క్రాప్ గురించి అంటే టమాటా ఇది పెట్టుకోవచ్చా, ఎట్లుంది విత్తనం? పెట్టుకోవచ్చు, చెప్తారు రైతులకు కూడా పెట్టుకోవచ్చు, ఇది బాగుంటుంది. ఓకే. అంటే కాయ సైజు కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంది. మార్కెట్లో కూడా రేచింగ్ మంచిగా ఉన్నది. మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులలో రోగాలు ఎక్కువ వస్తున్నాయి పంటలకి. దీనికి తట్టుకున్నది అన్నిటికీ. ఓకే. ఇప్పుడు మీరు మార్కెట్లో నార్మల్గా వేరే వెరైటీలకి ఈ వెరైటీలు చూసుకుంటే అంటే కొనడానికి సేలింగ్ మంచిగా ఉన్నది. ఓకే. సేలింగ్ పరంగా వాళ్ళు ఇష్టపడతారు. ఇంకోటి మీకు వెయిట్ పరంగా చూసుకుంటే వెయిట్ మంచిగా ఉన్నది. మీరు ఈ వెరైటీ గురించి వేరే రైతులకు ఏమని చెప్పగలుగుతారు? పెట్టుకోవచ్చు అని చెప్పగలుగుతారా? పెట్టుకోవచ్చు, ఇది మంచిగా ఉంటుంది అని చెప్తాం. మొన్న కూడా వచ్చిర్రు, చెప్పిన సీడు మన తీగల రాసామను హనుమంతునిపేటలో. మొన్న ఈయన దగ్గర టీ రామయ్య దగ్గరికి అడ్రస్ చెప్తే పోయి తీసుకొచ్చాను. ఓకే. ఈ శ్రీరాణ దగ్గరనే ఇప్పించారు? శ్రీధరణ దగ్గర ఇప్పించాను. మొన్న 10 ప్యాకెట్లు తీసుకొచ్చాడు. ఓకే. నారు పోసిండు. ఓకే. ఓకే, మరి మంచిగా ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది, నాదే బాధ్యత అని చెప్పిన. ఓకే. తీసుకొచ్చాను 10 ప్యాకెట్లు. ఓకే. మీ గ్యారంటీగా చెప్తారు కాబట్టి 100% బెటర్ వెరైటీ. 2-3 అడిగారు. ఇప్పుడు నార్లు వస్తారు, పెడతామంటారు. ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరిలో వేస్తారంట ఇది. ఓకే. ఓకే అన్న, థ్యాంక్ యూ.